ఇస్నాపూర్ మున్సిపాలిటీ ప్రజలు ఎంతో నమ్మకంతో బీఆర్ఎస్ పార్టీకి పట్టం కట్టారని, వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా ప్రతి కాలనీలో అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నామని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. శుక్రవారం ఇస్నాపూర్ మున్సిపల్ పరిధిలోని పాత మైలారం, ఇస్నాపూర్, చిట్కుల్ వార్డులలో అంతర్గత మురుగునీటి కాలువలు, సీసీ రోడ్ల నిర్మాణ పనులను పాలకవర్గం సభ్యులతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇస్నాపూర్ మున్సిపల్ పరిధిలోని ప్రతి వార్డు శరవేగంగా అభివృద్ధి చెందుతుందని తెలిపారు. పారిశ్రామిక వాడగా ఉండడంతో పెద్ద ఎత్తున ప్రజలు ఉపాధి పొందుతూ ఇక్కడే స్థిర నివాసం ఏర్పరచుకుంటున్నారని పేర్కొన్నారు. ఇందుకు అనుగుణంగా ప్రతి కాలనీలో మౌలిక వస్తువుల కల్పనకు ప్రణాళికలు రూపొందించినట్లు తెలిపారు. ప్రభుత్వ సహకారం, పరిశ్రమల CSR నిధులతో అభివృద్ధి పనులకు నిధులు కేటాయిస్తున్నామని తెలిపారు. అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ సుమలత, మాజీ ఎంపీపీ శ్రీశైలం యాదవ్, సీనియర్ నాయకులు పాత మైలారం మాజీ సర్పంచ్ మోటే కృష్ణ, కౌన్సిలర్ పాండు, మాజీ ఎంపీటీసీ నరేందర్ రెడ్డి, ఆయా వార్డుల కౌన్సిలర్లు మమత, వెంకటేష్, ఆంజనేయులు, రాహుల్ రెడ్డి, ఈశ్వరమ్మ, కిషోర్ రెడ్డి, మంజుల, సంధ్య, నవీన్ రెడ్డి, నరేందర్ రెడ్డి, లత, వెంకటేష్, అరుణ్, రాజు, కోఆప్షన్ సభ్యులు విష్ణువర్ధన్ రెడ్డి, నిజాముద్దీన్ బాబా, సోనియా రాజు, ఆసియా బేగం, షఫీ, కాలనీ వాసులు, పాషా మైలారం, ఇస్నాపూర్, చిట్కోల్, రుద్రారం, లగ్నారం గ్రామంలో మన ఇస్నాపూర్ మున్సిపాలిటీకి 15 కోట్లు శాంక్షన్ అయినాయి. గతంలో ఇక్కడ మా కాలనీ చిట్కుల గ్రామంలో ఉన్న కాలనీలకు చాలా వానకాలం వచ్చిందంటే ఈ మొత్తంకి వాటర్ వచ్చేసి మొత్తం మాకు చాలా ఇబ్బంది పడుతుండే. ఎమ్మెల్యే సాబ్ దగ్గరికి మేము గత సంవత్సరం నుంచి కాలనీ వాసులు అందరినీ తీసుకొని పోతుంటే పోయినప్పుడల్లా 100-200 మందిని తీసుకొని పోయి ఎమ్మెల్యే సాబ్ తోటి పోయి మేము మొర పెట్టుకుంటే ఎమ్మెల్యే సాబ్ మా అందరి బాధలు చూసి ఆ 15 కోట్ల రూపాయలు ఏదైతే 15 కోట్లు మాకైతే మా చిట్టుకులకి ఏదైతే ఉందో ఆ పెద్ద అమౌంట్ మాకు కేటాయించి మాకు పెద్ద ఒక సమస్యను తీర్చేసి మాకు చాలా ఆయన ఒక పుణ్యం కట్టుకుంటున్నాడు. అదేవిధంగా మా కాలనీ వాసులు ఎప్పుడు పిలిచినా ఒక 100-200 మంది మాకు వర్కుల గురించి ఎప్పుడు పిలిచినా అప్పుడు వచ్చి మాకు ఈ పని మాకు ఇచ్చినందుకు మేము ప్రభుత్వం తరఫున మన ఎమ్మెల్యే సాబ్ తరఫున ప్రభుత్వం తరఫున కోరుకొని మేము ఈ టైం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఈరోజు ఇస్నాపూర్ మున్సిపల్ పరిధిలో మనం అభివృద్ధి కార్యక్రమాలకు స్టార్ట్ చేయడం జరిగింది. మన 19వ తారీఖు నాడు రాష్ట్ర మంత్రివర్యులు జిల్లా ఇన్ఛార్జ్ వివేక్ గారు మున్సిపల్ ఆఫీస్ దగ్గర ఆయన ఇనాగ్రేషన్ చేయడం, 15 కోట్ల రూపాయలతో మున్సిపల్ పరిధిలో ఉన్న గ్రామాలన్నిటికీ ఈరోజు గ్రామాల ఆయా మున్సిపాలిటీలో ఉన్న కౌన్సిలర్ కాంట్రాక్టర్ పిలిచి ఈరోజు పని స్టార్ట్ చేయడం జరిగింది. 15 కోట్ల రూపాయలతోటి దాన్ని ఈరోజు వర్కులన్నీ స్టార్ట్ చేయడం జరిగింది. మంత్రి గారు వేసిన పలకను మేము ఎక్కడ అగౌరవపరచకుండా గౌరవిస్తూ మున్సిపల్ పరిధిలో ఉన్న గ్రామాలకు అన్నిటికిట మేము వర్కులు స్టార్ట్ చేయడం జరుగుతూ ఉన్నది. తిరిగి డిపార్ట్మెంట్ వారు మేము అలాగే కాంట్రాక్టర్ కలిసి క్వాలిటీగా పనిచేయాలనే ఆలోచనతో ఈరోజు ఇస్నాపూర్ మున్సిపల్ మొత్తం తిరగడం జరుగుతూ ఉంది. కొంతమంది అనవసరంగా మంత్రి గారు వేసిపోయిన పలకకు మళ్ళీ తిరిగి అగౌరవపరుస్తున్నట్టు తప్పని ఆలోచన. అది వర్క్ స్టార్ట్ అయిన గిట వర్క్ అయిపోయిన గిట లీడర్ అంటోడు దాని వర్క్ కంప్లీట్ అయిన దాకా ఎప్పటికప్పుడు పర్చూ చేస్తూ తిరుగుతూ ప్రజలకు క్వాలిటీగా అందించే విధంగా కౌన్సిలర్ కానీ, చైర్మన్ కానీ, ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ, మంత్రి కానీ తిరిగితేనే ఇది పబ్లిక్ డబ్బు, గవర్నమెంట్ డబ్బు, ఆషామాషి కాదు, 15 కోట్ల రూపాయల డబ్బు. కాబట్టి దాన్ని ఇప్పుడే కాకుండా వర్క్ నడుచుకుంటే తిరిగి మేము అంతా పర్చూ చేస్తాం. ప్రజలకు డ్రైనేజ్ కానీ, రోడ్స్ కానీ, కరెంటు కానీ, వాటర్ కానీ ఏది ఉన్నా క్వాలిటీ చేయాలనే ఆలోచనతో మేము తిరిగి కాంట్రాక్టర్ ద్వారా ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ఇది పూర్తి స్థాయిలో దీన్ని పర్యవేక్షిస్తూ పనులు స్టార్ట్ చేసి తిరిగి ముందుకు పోతున్నామని తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో స్థానిక చైర్మన్ గారు, అలాగే కౌన్సిలర్లు, కాలనీ వాసులు, గ్రామవాసులు అందరికీ పేరు పేరున ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ.